హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ అతి సర్వత్రా వర్జేయత్ అని మన పెద్దోళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే అతి అన్ని వేళలా పనికిరాదు, అందులోనూ ఫ్యామిలీ మ్యాటర్స్లో అస్సలు పనికిరాదు అని. కానీ ఎందుకో జాతీయ నటుడు ఐకాన్ బాబు మెగా ఫ్యామిలీ పైన నరసింహ సినిమాలో నీలాంబరి రమ్యకృష్ణలాగా ఊగిపోతూ ఉన్నాడు. మరి మెగా ఫ్యామిలీ నీడలోనే ఇన్నాళ్ళు పెరిగి ఎదిగాడు. ఇప్పుడు సడన్గా స్టార్ అయ్యేసరికి ఇక మెగా ట్యాగ్ వద్దు, నేను స్వయం కృషితో రాళ్ళు కొట్టి పైకొచ్చాను అని ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఓకే, అంత మాత్రాన మెగా ఫ్యామిలీని బద్నాం చేయడానికి ఏ స్టెప్ అయినా తీసుకుంటా అనేదే కాస్త అతి. అసలు మెగాస్టార్ని తీసేసి చూస్తే ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ స్థాయి ఎంత, ఇంకో ఎంఎస్ నారాయణ ఫ్యామిలీ టైప్, ఇక అందులో ఐకాన్ బాబు స్థాయి ఎంత. అలాంటిది హీటెడ్ పాలిటిక్స్లో పీక్ టైంలో దూరి ప్రభావితం చేయాలనుకోవడం చూస్తే నవ్వాలో కమెడియన్ ఫ్యామిలీ అనుకోవాలో అర్థం కావడం లేదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కదా, ఒక పక్క పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా జగన్తోనే తలపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ని జనసేన శ్రేణుల్ని భయపెట్టడానికి అన్నట్టు ఐకాన్ బాబు ఎవడో వైసీపీలో ఒకడు తెలుసని వాళ్ళు వద్దంటున్నా కూడా ఎగేసుకొని అందున ఎలక్షన్ కోడ్ ఇంకొన్ని గంటల్లో అమలవుతుంది అన్న టైంలో వెళ్ళడం అంటే ఐకాన్ బాబు తన గురించి తాను చాలా ఓవర్గా ఊహించుకుంటున్నాడు అని అనుకోవాల్సిందే. రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్తున్నాడు కాబట్టి నేను ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ అపోజిషన్ పార్టీ అయిన వైసీపీ కోసం నంద్యాల వెళ్ళి ప్రత్యర్థి పార్టీ మీడియాకి నేను న్యూస్ అవ్వాలి, జనసేనని ఇరుకున పెట్టాలి, మెగా ఫ్యాన్స్ని పరేషాన్ చేయాలనే థాట్ ఏదైతే ఉందో అది క్షమించరానిది. తిన్నింటి వాసాలు లెక్కెట్టే వాళ్ళనైనా క్షమించవచ్చు, కానీ ఇలా నీడనిచ్చిన చెట్టు కొమ్మలు నరికేయాలని చూసే వాళ్ళని మాత్రం ఉపేక్షించకూడదు అనేది సినిమా మేధావుల వాదన కూడా. బహుశా అందుకేనేమో నిన్న ఎలక్షన్ అయ్యే వరకు కామ్గా ఉన్న నాగబాబాయ్ ఒక్కసారిగా ఈ ట్వీట్ వేశాడు. పేరు చెప్పకపోయినా కూడా ఎవడి గురించో ఇట్టే అర్థమైపోతుంది దాన్ని చదివితే. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా సరే పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని పోస్ట్ పెట్టాడు నాగబాబాయ్. ఇక్కడ ఇద్దరిని ఉద్దేశిస్తూ చెప్పాడనమాట. ఎలక్షన్లో జనసేనకి డ్యామేజ్ చేయాలని కోరుకొని వైసీపీ కోసం ప్రచారానికి వెళ్ళిన ఐకాన్ బాబు మావాడైనా సరే ప్రత్యర్థుల కోసం పనిచేశాడు కాబట్టి పరాయివాడి కిందే లెక్క. పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వేరే పార్టీ వాడైనా సరే రాత్రి పగలు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశాడు కాబట్టి పరాయివాడైనా మావాడే అని చెప్పాడు. మరి అంతే కదా, జనసేన కోసం పైసా పని కూడా ఎప్పుడు చేయలేదు ఐకాన్ బాబు, ఎవరు అడగలేదు కూడా, ఏం చేయలేదే అని నిలదీయలేదు కూడా. సో అలాంటప్పుడు పనిగట్టుకొని డ్యామేజ్ చేయాలి అని బయలుదేరడానికి ఐకాన్ బాబుకు ఎటువంటి హక్కు ఉంది? కనీసం అల్లు మాయకైనా బ్రెయిన్ లేదా అనేది ట్రేడ్ పండితుల వాదన. పక్కనే ఉండి సొంత వాళ్లకు డ్యామేజ్ చేయాలనుకునే వాళ్లకు చరిత్ర ఎలాంటి గుణపాఠాలు చెప్తుందో మనకు తెలియనివి కావు. సో వక్రదారిలో పయనిస్తున్న ఐకాన్ బాబు కూడా బుద్ధి మార్చుకోకుంటే టైం అన్నీ సెటిల్ చేస్తుంది అనేది సినిమా మేధావుల నమ్మకం కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.